అతను నన్ను మోసం చేసినందుకే బాధపడుతున్నాను. ఎలా బ్రతకాలి అటువంటి అద్భుత వ్యక్తి సమక్షం లేకుండా అని కాదుగా. లా పాయింట్ పట్టేసింది కీర్తి. కాదు అంది విశాలి. అయితే అది ప్రేమ కాదు. నీ ప్రేమ విఫలమవ్వలేదు. నువ్వు లేచి ముఖం కడుక్కో. రవీంద్ర భారతిలో యేసుదాస్ కచేరీ ఉంది. నాన్నగారు పాసులు తెచ్చారు అంది కీర్తి. నిజంగానా? వెళ్దామే ఉత్సాహపడింది మైత్రి. ఇద్దరూ కలిసి ఒప్పించిన మీదట విశాలి రావటానికి ఒప్పుకుంది. చాలాసేపు మూడీగా కూర్చున్న తర్వాత ఆమె కూడా వాళ్ళతో కలిసి ఆనందించింది. సంగీత, ప్రకృతి ఒకదానితో ఒకటి ముడిపడుతున్నాయి. ఈ రెండింటిని ఆనందించని వాళ్ళు ఉండరేమో. ఉంటే వాళ్ళు లేని వాళ్ళతోనే సమానం. ప్రోగ్రాం అయ్యాక ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవటానికి వెళ్ళారు విశాలి, మైత్రి. వెలిగిపోతున్న మొహంతో వచ్చి అంతటి మహానుభావుణ్ణి ఇంటి దగ్గర నుంచి చూడటం, ఆటోగ్రాఫ్ తీసుకోవటం అంటే మాటల జన్మధన్యమైనట్లుంది అంది విశాలి. ఇన్ని ఆనందాల్ని వదిలిపెట్టి ఇందాక ఎలాగా బ్రతకటం అని ఎందుకేడ్చావ్ అని కీర్తి అడగలేదు. కానీ మనసులో అనుకుంది, ఇటువంటి ప్రేమల్ని పుస్తకాలలో, సినిమాలలో కవులు అతిగా వర్ణించేస్తారు అని. విశాలికి ఆమె తండ్రి బోలెడు ఖర్చు పెట్టి అమెరికా నుండి వరుణ్ణి దిగుమతి చేసి పెళ్లి చేశాడు. అతని గొప్పతనం, స్టేటస్, అత్తగారి ఆస్తిపాస్తుల గురించి చెప్పుకుంటున్న విశాలికి ఒకప్పుడు వారి మేడ మీద అద్దెకు దిగిన రాంబాబు అనే ఎలక్ట్రీషియన్ కుర్రాడు అసలు జ్ఞాపకం రావటం లేదనుకుంటా. మరి అప్పుడు అహర్నిశలు అతని ధ్యాసే ఉండేది. కీర్తికి అంతా మాయా, కన్ఫ్యూజన్ అనిపించిన విశాలి ఆనందంగా ఉండటం మాత్రం ఆనందం కలిగించింది. ట్రైన్ కదులుతుండగా మంచినీళ్ళు బాటిల్ కొంటే బావుండనిపించింది. హడావిడిగా డోర్ దగ్గరకు నడుస్తుండగా ఎదురుగా వస్తున్న వ్యక్తికి డాష్ ఇచ్చేసింది. ట్రైన్ కుదుపుకి పక్కకి పడిపోతున్న ఆమెని అతను ఎంతో అపురూపంగా పట్టుకుని ఆపాడు. కీర్తి ఎంతో సిగ్గుగా సారీ అని వదిలించుకుంది. అతని కళ్ళల్లో ఎంతో ఆశ్చర్యం గమనించింది. ఆమెకి అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది. గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ తలుపు వైపు వెళ్ళిపోయింది. సిద్ధార్థ కూడా అంతే ఉత్సుకతో ఆమెని గమనిస్తూ తన బెర్త్ దగ్గరికి వెళ్ళాడు. అతన్ని సామాన్లు సీటు కింద పెడుతుండగా ఎదురు సీటు మీదున్న సూట్ కేస్ మీద కీర్తి అన్న పేరు కనిపించి చిరునవ్వు నవ్వుకున్నాడు. కీర్తి వాటర్ బాటిల్ కొని డబ్బులిస్తున్నప్పుడు కూడా అతని గురించి ఆలోచించింది. ఆమెకి అతను తాకిన భుజం వైపు చూసుకుంటే అదో రకంగా అనిపించింది. లిప్తపాటు కాలం మాత్రం ఆమె అతని చేతుల్లో ఉంది. ఆ చేతుల్లో అనిర్వచనీయమైన సుఖమేదో దొరికినట్లు తోచింది. ఇంకా కొద్ది సెకండ్ల కాలం అలా ఉండిపోతే బావుండేదేమో అన్న ఆలోచన రాగానే తల విదిలించేసింది. అప్రయత్నంగా కుడి చేత్తో చెంపలు వేసుకుంది. అతని అందం, టీవీ, పర్సనాలిటీ ఇవి కావు ఆమె ఆలోచిస్తున్నది. ఆ కళ్ళల్లో ఏమిటంత ఆకర్షణ? ఆ చూపులు సూదంటురాలల్లా నన్నెందుకు అంతగా తన వైపు ఆకర్షిస్తున్నాయి అన్న ప్రశ్నించుకుంది. ఏమిటో తెలియని గగురుపాటు కలిగింది. కీర్తి తన సీటు మీద కూర్చుంటుండగా ఎదురు సీటు మీదున్న అతను కనపడ్డాడు. అతని పెదవులు విచ్చకుండా నవ్వుతున్నాయి. కీర్తి చటుక్కున తల వంచుకుంది. అటువైపు చూడకుండా ఉండటానికి నాకు శక్తినివ్వు భగవాన్ అనుకుంది. తల వంచుకున్న ఆమెకి అతన్ని కాలు, షూస్ కనిపిస్తున్నాయి. అతని చేతుల్లో ఇండియా టుడే మ్యాగజైన్ గుండ్రంగా చుట్టి ఉంది. బలమైన అతని చేతివేళ్లు మ్యాగజైన్ చుట్టడం, విప్పటం చేస్తున్నాయి. ఈ వేళ్లే నా భుజాల్ని పట్టుకున్నాయి అన్న ఊహకే ఆమె ఒళ్ళు గల్లుమంది. గుండె లయ తప్పినట్లు, శరీరం తేలికైపోయినట్లు అనిపించసాగింది. ఏమిటి మత్తు? ఈ క్షణాలు ఇంత మధురంగా ఉన్నాయేంటి? ఇతను నాకు ఇప్పుడే కనిపించాడా, లేక ఇంకే జన్మలోనైనా పరిచయమా? ఆ కళ్ళు ఎందుకలా నన్ను చూడు అంటున్నాయి? ఆ పెదవుల్లో ఏమిటి చిలిపి నవ్వు? ఆ స్పర్శలో ఏమిటింత పారవస్యం? ఎక్స్క్యూజ్ మీ అన్న పిలుపుకి తలెత్తి చూసింది. తెల్ల చీరలో ఉన్న ఇద్దరు ఆడవాళ్లు కనిపించారు.
మేడం, గుజరాత్ భూకంప బాధితులకి మీ చేతనైన సాయం చెయ్యండి. ఇల్లు, వాకిలి, ఆప్తులు అందరూ త్రుటిలో పోయి అనాథలైన ఆ దురదృష్టవంతుల్ని ఆదుకోవటం సాటి మానవులుగా మన కర్తవ్యం. పెద్దావిడ ఎంతో నెమ్మదిగా, మృదువుగా చెప్పింది. కీర్తికి డొనేట్ చేయాలని ఉంది. కానీ పర్స్లో 60 రూపాయలకి మించి లేవు. ప్రొద్దుట ఆటోలో ఇంటికి వెళ్ళాలి. సరిపోతాయో లేవో ఆమె ఆలోచిస్తుండగా ఆవిడ మళ్ళీ అంది. సందేహించకండి. మీ దగ్గరున్నది, మీకు తోచింది దానం చెయ్యండి. అడక్కుండానే దాతలు ముందుకు వచ్చి లక్షలిస్తున్నారు. ఈ పుణ్యమంతా పరలోకంలో ఉన్న మన ఖాతాలోకి జమ అవుతుంది. కీర్తి అతని వైపు చూసింది. అతను నవ్వుతూ, పుణ్యం చేయటానికి మంచి ఛాన్స్ అన్నమాట అన్నాడు. నా దగ్గర ప్రస్తుతం అని ఆలోచన 25 తీసుకోండి అని లెక్కపెట్టి అందించబోయిన కీర్తి చటుక్కున అతని చెయ్యి ఆమె చేతిని పట్టుకుని ఆపింది. ఆమె తెల్లబోయి చూసింది. మరీ అంత తక్కువ ఇవ్వాల్సిన స్థితా మీది? కోట్లు మనం పోయేటప్పుడు మనతో రావండి. వచ్చేవి ఇలాంటి దాన ధర్మాలే అన్నాడు సిద్ధార్థ. మీకు నా గురించి ఎంత తెలుసు ఇలా మాట్లాడుతున్నారు? ఆమె విస్మయంగా అడిగింది. అంతా తెలుసు మేడం. ఆవిడ తరపున నా తరపున చెరో 1000 రాయండి అని జేబులో నుంచి పర్సు తీశాడు. నో, వద్దు. 1000 చాలా ఎక్కువ. కంగారుగా అడ్డుకోబోయింది కీర్తి. అతను ఆమెని ఆగమన్నట్లు సైగ చేసి, రాయండి. ప్రస్తుతం ఆవిడ దగ్గర డబ్బులు లేకున్నా పర్వాలేదు, నేనిస్తాను అని నోట్లు లెక్కపెట్టి ఇచ్చాడు. దయామయులు, మీ పుణ్యం వృధాగా పోదు. గాడ్ బ్లెస్ యూ ఆవిడ అందుకుంటూ అని థ్యాంక్స్ అని కీర్తికి చెప్పి ఇంకొక ఆమెతో కలిసి వెళ్ళిపోయింది. కీర్తి కోపంగా, ఎందుకు నా బదులు 1000 ఇచ్చారు అని సిద్ధార్థని అడిగింది. మీ ఇంటికొచ్చి నా రుణం వసూలు చేసుకుందామని అతను నవ్వుతూ చెప్పాడు. 1000 రూపాయలా? కీర్తికి తన ఆర్థిక పరిస్థితి గుర్తొచ్చి ముచ్చెమటలు పోశాయి. అది మీ స్తోమతకి చాలా తక్కువ అనుకోండి అన్నాడు సిద్ధార్థ. చూడండి, నా గురించి మీకు తెలియదు. కీర్తి చెప్పబోయింది. మీ పేరు కీర్తి కదూ అడిగాడు. అవును ఆశ్చర్యంగా అంది. ఇంకేం చెప్పొద్దు. నాకు మీ గురించి విశ్వనాథం గారి ద్వారా అంతా తెలుసు. ఆయన మా ఫాదర్కి బాగా కావలసిన వారు అన్నాడు. మా ఫాదర్కి కూడా ఆయన కావలసిన వారే. కానీ మా నాన్నగారు అని చెప్పేలోగానే టీసీ వస్తున్నాడు. టికెట్ చూపించండి ముందు అన్నాడు. టీసీ వెళ్ళాక అతను బెర్త్ వాల్చినా పడుకుంటారా అని అడిగాడు. ఆమె లేచి నిలబడింది. ట్రైన్ చిన్న జర్కు ముందుకు ఆగింది. కీర్తి అతని మీదకు ఉరిగిపడింది. అతని చేతులు ఆమెను గట్టిగా పట్టుకున్నాయి. ఈసారి నడుం దగ్గర. ఆమె టక్కున దూరంగా జరిగింది. బెర్త్ మీద పడుకున్నాక అనుకుంది, ఎందుకు కావాలని అతని మీద పడ్డాను? శరీరం ఇలా అదుపు తప్పి ప్రవర్తించడాన్ని ఏమంటారు? సిద్ధార్థ మనస్థితి అలానే ఉంది. అనుకోకుండా ఆమెతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణం మనసుని గిలిగింతలు పెడుతోంది. విఘ్నత కాదని తెలిసిన ఆమెను లోపాలని ఈ రాత్రి వ్యర్థమైపోకుండా కాసిని మాటలు మాట్లాడాలని, ఆ కళ్ళల్లో బెరుకుని, ఆ దరపు ఆదురుని చూడాలని పదే పదే అనిపిస్తుంది. కాలివేలు మాత్రమే కనిపించేట్టు ఆమె సర్దుకొని పడుకుంది. లేలేత ఎర్రని పల్లవాల గోరింటాకు పెట్టిన కాలివేలు మెరుస్తున్నాయి. గాలికి ఊగుతున్న ముంగురులు ఆమె పల్చని చెక్కిళ్ళ మీద జాబిలిని మూస్తున్న మేఘమాలికల్లా తోస్తున్నాయి. మూసిన ఆమె కనుదోయి ప్రపంచంలోని అందాలన్నింటినీ తనలో దాచుకున్న ఖజానాలా ఉంది. పెదవి వంపు సౌఖ్య శిఖరాన్ని అధిరోహించడానికి వేసిన మొదటి మెట్టులా ఉంది. ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఆ ముఖంలో కోటేరు ముక్కుకు తలుక్కుమంటున్న ఒంటిరాయి ముక్కు పుడక ఎన్నో ఆనందాల్ని నేను కనులారా వీక్షించే సాక్షిని కదా అన్నట్టు మిడిసిపడుతోంది. మిసిమి వన్నెతో మెరుగు పెట్టిన వెండి గిన్నెలా మెరుస్తోంది. ఆ మెడవంపు ఇంకాస్త క్రిందుగా సోయగాల విందులన్నీ అమర్చి వాటి మీద దృష్టి తగలకుండా అరిటాకు కప్పినట్టుగా సన్నని పయ్యద కప్పి ఉంది. కలాన్ని తేనెలో ముంచి
శృంగార నైషధాన్ని వ్రాసిన శ్రీనాథుడు ఆ ధాటుగా దాన్ని కుమార సంభవం మీదే అనేటట్లు పెట్టినట్టుగా ఇరుకుగా ఉంది పయ్యద చాటు సోయగం. భూమిని ఆలింగనం చేసుకోవటానికి వెలుగు చీర కట్టుకుని వచ్చిన పూలతో తడి తడి కోర్కెతో ప్రభాతం విచ్చేస్తుంది. అరసి విసిగి వేసారి మధ్యాహ్నపు గాడ్పు నుంచి ఉపశమనాన్ని కోరేవేళ శీతల శాంతి సుధని నింపుకొని మందల విడిపోయిన ఒంటరి పచ్చిక బయళ్ళ మీద బాటలేని దారుల వెంట చిరునవ్వుతో అలసిన శరీరాన్ని సేదతీర్చడానికి సంధ్య నడిచి వస్తోంది. నువ్వే ఆకాశం, నువ్వే పృథ్వీ, ఆత్మని ఆలింగనం చేసుకునే అమరభావనే ప్రేమ. అతను ఆగలేనన్నట్టు మోచేతి మీద తల అంచి ఆమె వైపు తిరిగాడు. అదే సమయంలో కళ్ళు తెరిచింది. 4 కళ్ళు జతపడినప్పుడు కలిగే ఉలికిపాటు, పెదాల తడబాటు, శరీరం గగ్గురుపాటు ఇవన్నీ కలిసి ఏర్పాటు చేసేదే మోహం. అతని పెదవులు నవ్వుతున్నాయి. రంగురంగుల సీతాకోక చిలకలకి ఆ వల వరిచారు. ఇన్ని రంగులు, రాగాలు, పరిమళాలు ఎవరిచ్చారు? బహుశా ఈ నవ్వుని ఇతని పెదవుల మీద చెక్కడానికి ఆ విశ్వకర్మకి ఎన్నో రాత్రిళ్ళు పట్టి ఉంటుంది. అన్ని రాత్రులు విరహవేదనలో విరించిరాని విరహోత్కంఠిత అయి కచ్చపిసి శృతి చేస్తే మ్రోగిన స్వరం అతని కంఠంగా మారి ఉంటుంది. ఒకే ఒకసారి అతని కంఠం వినాలనిపించింది కీర్తికి. ఆమె మనసు పలికే మూగ భాష అతని హృదయం విన్నట్లుగా అతను మాట్లాడాడు. నా పేరు సిద్ధార్థ కీర్తి. ఐ లవ్ యూ. తటాలన ఓ రాయి విసిరితే ప్రశాంతమైన కొలను కల్లోలమైనట్లు ఆమె ఉలిక్కిపడి చూసింది. ఓ రాత్రివేళ కలత నిద్దురై లేచిన కూజితం ఒక్కటి ముందే కూస్తుంది. ఆకు నుంచి ఆకుకి ఆహ్లాదం విస్తరిస్తోంది. అంతులేని హర్షం అంతటా వర్షిస్తోంది. తీరాన్ని ముంచెత్తడానికి సాగరం అహోరాత్రులు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. ఆనందార్ణవం అంతటా అలుముకుంటోంది. నిస్సహాయమై, నిస్తేజమై, నిర్భరురాలై హఠాత్తుగా ఓపలేని భారం మీద పడిన దానివలే కనురెప్ప సైతం ఆర్పటం మర్చిపోయి కీర్తి అతన్నే చూస్తుంది. లేచి నిలబడ్డ సిద్ధార్థ చెయ్యి మెల్లగా ఆమె వైపు రాసాగింది. మరు నిమిషంలో అది మన కపాల్ని స్పృశిస్తుందని తెలుసు. దాన్ని మధ్యలోనే ఆపేయాలని మనస్సు కోరింది. శరీరం మాట వినటం లేదు. ఆ రెండింటికి మధ్య నలిగిపోతున్న దీనై భయంగా చూస్తోంది కీర్తి. ఒడ్డున ఇసుకలో ఆడుకుంటూ సముద్రపు ఆల్చిప్పల్ని మనస్తోత్తులా ఏరుకుంటాం. గులకరాలని పోగు చేసి నీళ్లల్లో వెదజల్లి చప్పట్లు కొడతాం. ఆ నీటి గర్భంలో ఉన్న ముత్యాల గురించిన ఆలోచనలే రావు. ప్రకృతిలోని ప్రతి సంపద మీద మనకి హక్కుందనుకుంటాం. అలాగే అందం మీద కూడా. మన జోలికి రాని పువ్వుల్ని, ఆరుద్ర పురుగుల్ని, సీతాకోక చిలుకల్ని స్పృశించి పరవశిస్తాం. వయస్సు రాగానే కలిగే ప్రేమానుభావాల్ని కూడా మానవుడు హక్కుగా భావిస్తాడు. ఆమె అతని చెయ్యి తన చెంపని కట్టిన జడపాయ మీదుగా బుగ్గ మీదకి ప్రయాణం చేసి ఆ క్రిందకి జారుతుండగా కళ్ళు మూసుకుంది. ఆ వెచ్చని స్పర్శ కోసం. కానీ ఆ చేతివేళ్లు ఎక్కడా ఆమె శరీరానికి ఆనలేదు. అలా క్రింద దిశగా ప్రయాణం చేస్తున్నాయి. మెడ క్రిందుగా కలిగే చెక్కిలి గింత కోసం ఎదురు చూసింది. ఇదే నీ హృదయానికి నా సందేశం. నీ ముఖాన్ని నాకనుగుణంగా ఉంచావు. నీ మేను పరవశిస్తున్నట్లుగా కప్పిస్తోంది. సన్నగా నా కళ్ళల్లోకి చూస్తున్నాయి. నిస్సంకోచంగా నీ కళ్ళు, నా హృదయం మాత్రం నీ అందమైన కాంతిని ప్రసరించే నల్లని కళ్ళ నుంచి, మెరిసే కపోలాల నుంచి, విరిసిన అందాల నుంచి, నాజూకుతనం ప్రోది చేస్తున్న నడుము నుంచి, సుఖాల నిధుల నుంచి ప్రయాణం చేసి లావణ్యంతో ఒద్దికగా వినమ్రంగా ఉన్న నీ పాదాల్ని తాకింది.
అతని చెయ్యి ఆమె శరీరానికి అంగుళం మీదుగా ప్రయాణం చేస్తూ ప్రతి అంగాన్ని తడుముతున్నట్లుగా ఎక్కడా విశ్రమించకుండా, ఎక్కడా ఆ స్పర్శ ఆమెకి తగలకుండా జాగ్రత్త పడుతూ పాదాల మీదకి వచ్చి నిలిచింది. ఆమె తనువంతా వేణువుగా మారి ఊపిరి బిగబట్టి వెలవెల రాగాలు ఊదటానికి సిద్ధమై చూస్తుంది. అతని వేలు ఆమె పాదాల్ని తాకాయి. ఆ ఒక్క స్పర్శ వేల వేల శరాఘాతాల అయినట్టు ఆమె కంపించింది. అతని చేతివేళ్ళు ఆమె వ్రేలి కొనల్ని మీటాయి. కీర్తి, నిన్నిప్పుడు కాదు, మొదటిసారి చూసినప్పుడే నాకు అనిపించింది నువ్వు నా సొంతమని. ఐ లవ్ యూ. కీర్తి కళ్ళు గట్టిగా మూసుకుంది. తను కలకంటున్నానని, వెంటనే మెలకువ రావాలని ఆమె కోరుకుంది. ఇది వాస్తవమైతే మాత్రం కాదనే శక్తి బహుశా నాకు లేదు అనుకుంది. మొదటిసారి చూసింది బహుశా ఈ జన్మలో కూడా కాదేమో. అతని కంఠం మంద్రంగా పర్వతాల సానువుల నుంచి జారిపడుతున్న హిమపాతంలా ఉంది. భగవాన్, ఏమిటి పరీక్ష అనుకుంది. నాకు నీ గురించి విన్నప్పుడు ఇంట్రెస్ట్ కలగలేదు, కానీ చూసిన తర్వాత అసలు నువ్వు పుట్టిందే నా కోసం అనిపిస్తోంది. కాదు కాదు, అంతరాత్మ అరిచింది. అయినా ఆమె పెదవి విప్పలేదు. కనుకోలకుల్లోంచి కన్నీళ్లు నిలిచాయి. అదేమిటో భరించరాని ఆనందం కలిగిన, దుఃఖం కలిగినా వచ్చేవి కన్నీళ్లే. అతని చేయి కాలివేళ్ల నుంచి కొంచెం మీదుగా ప్రయాణం చేసి ఆమె మువ్వల పట్టీని తడిమింది. మాట్లాడవేం కీర్తి, నీకు నేనంటే ఇష్టమేగా? డూ యు లవ్ మీ అడిగాడు. కీర్తి నెమ్మదిగా కనురెప్పలు విప్పి చూసింది. అసంభవం, ఇంపాసిబుల్. కాళ్ళు వెనక్కి తీసుకుంది. అతను నిశ్చేష్టుడై చూశాడు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలీదు, కానీ ఈ లవ్, ప్రేమ అది నాతో అసంభవం. ఆ చివరి మాట చెప్పేటప్పుడు జారిపడుతున్న కన్నీళ్ళని ఆపటానికి వ్యర్థ ప్రయత్నం చేసిన ఆమె మొహం తిప్పుకొని ఇంకో పక్కకి తిరిగిపోయి పడుకుంది. సిద్ధార్థ శిలలా నిలబడిపోయిన వాడల్లా ఎవరో లేస్తున్న అడికిడిని కదిలి దూరంగా వెళ్ళిపోయాడు. అప్పటిదాకా ప్రకృతి, పుడమి కలిసి పాడుతున్న మంగళగీతం అర్ధాంతరంగా ఆగిపోయినట్టు వాతావరణమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అతని చెవులు గల్లు పడ్డాయి. అసంభవం, ఇంపాసిబుల్. ఆమె కంఠం మాత్రం ఆ నీరవని నిశీదిలో ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఉంది. అతనికి తల్లి జ్ఞాపకం వచ్చింది అనేది ప్రేమలో విఫలమవ్వటం బాధాకరం, కానీ ప్రేమించటం నరక సదృశం. అప్పుడే పుట్టిన అతని ప్రేమ పురిట్లోనే మరణించిందని అతను నమ్మలేకపోతున్నాడు. కానీ తను భరించరానంత ప్రేమలో పడ్డానన్న భావన మాత్రం నరకయాతన పెడుతోంది. ఆమెని చూడకుండా, మాట్లాడకుండా ఉండడం దుర్లభంగా ఉంది. ఆమె కాళ్ళు రెండు పట్టుకొనైనా తన ప్రేమను అంగీకరించమని అడగాలనుకుంది. జోబులోంచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుంటూ అనుకున్నాడు. శృతికీర్తి అలా ఎందుకంటోంది? ఆమె మనసులో వేరెవరైనా ఉన్నారా? ఆ ఊహకే అతని మనసు చేదు తిన్నట్టుంది. నో, అలా జరగదు, తనకు తనే చెప్పుకున్నాడు. అలాంటిదేమైనా ఉంటే విశ్వనాథ్ అంకుల్తో కలిసి తన ఇంటికెందుకు వస్తుంది? ముఖ్యంగా ఆ చూపులో మెరుపు, ఆ ఇష్టాన్ని తను గుర్తుపట్టకుండా ఉండడానికి గుడ్డివాడు కాదుగా. బహుశా కంగారు పడి ఉంటుంది. అవును, అంతే అయి ఉంటుంది అని సర్ది చెప్పుకున్నాక కాస్త రిలీఫ్గా అనిపించింది. రాత్రంతా కీర్తి కళ్ళు ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి. అతను ఎవరో తనకి తెలియదు, అతను ఏమంటున్నాడో తనకి తెలుస్తోంది. ఆ బలమైన ఆకర్షణ శక్తి నుంచి తనను వెనక్కి తీసుకోవటానికి శరీరంలోని సమస్త శక్తిని కూడదీసుకోవాల్సి వస్తుంది. అప్పటిదాకా ఎరగని వింతైన అనుభూతి, అతని చూపు, అతని స్పర్శ, అతని లాలన, అతని మాట తీరు, అతని సామీప్యం. జన్మజన్మలుగా నువ్వు నాకు తెలుసు అంటున్నా ఏమిటి? ఇదేమిటి? ప్రేమంటే ఇదా? అతను కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడన్న ఫీలింగ్ అంత దుఃఖంలోనూ ఎంతో బాగుంది. మరొక్కసారి వస్తే బావుండును, మాట్లాడితే బావుండును. ఇందాక చెయ్యి వేసినట్టు చెయ్యి వేసి ఆమె లేచి కూర్చొని కాలివేలని ఆప్యాయంగా తడుముకుంది.
అవి ఎంత భాగ్యం చేసుకున్నాయి అనుకోగానే ఆమె గుండె గల్లుమంది. ఎక్కడో వెలుతురు రేకు విచ్చుకుంది. గువ్వలు కువకువలాడుతున్న ధ్వని. వద్దు వద్దు నాకివన్నీ. కీర్తి సూట్ కేస్ తీసుకుంటూ అనుకుంది. అతనే అతనే నా అంతరాంతరాలలోని వ్యక్తి. ఆ చేతనమైన హృదయ తంత్రులని మీటి సుఖదుఃఖ గీతాలని పాడించాడు. నా పాదాలు స్పృశించి అగాధ రహస్య స్పర్శతో నన్ను మేల్కొలిపాడు. అతన్ని మళ్ళీ చూడకపోవచ్చు, లేదా చూడవచ్చు. నాకేమీ అతను కాకపోవచ్చు, లేదా కావచ్చు. ఏది ఏమైనా అతనే నా హృదయాన్ని మొదటిసారిగా కలవరపరిచిన వ్యక్తి. ఒక భయంకరమైన మోహం అనే శక్తిని నేను లొంగిపోయేటట్లు చేసిన వ్యక్తి. నాకు భగవంతుడు ప్రత్యక్షమైతే నేను ఒకటే కోరుకుంటాను, నాకు ఇంద్రియ నిగ్రహాన్ని దయచేయమని. ఇంతకాలం నా శరీరం, నా మనసు నా ఆధీనంలో ఉన్నాయి, నా వాటే వింటాయి అన్న నా అహంకారానికి ఒక సంఘటనతో వేటుపడింది. సర్వం మరిచి, వివేకాన్ని అటకెక్కించి, సమన్వయాన్ని చంపి పారేసి అతన్ని స్పర్శ కోసం ప్రాకులాడింది దేహం. అన్నింటినీ మించి ఆత్మ అతన్ని వీడి రానంటోంది. ఒక అపరిచితుడితో ఈ ప్రయాణం అనంతరం కలిసి వెళ్ళిపోదామన్నా సై అంటుంది. ఈ బుద్ధిలేని మనసు దీన్ని ఏమంటారు? ఒక అజ్ఞాత వ్యక్తి ఒకే ఒక్క పరిచయంతో, ఒకే ఒక్క చూపుతో, ఒకే ఒక్క స్పర్శతో నాలోని సమస్త జ్ఞానాన్ని పట్టుకెళ్ళిపోయాడు. ఒకే ఒక వాంఛతో నేను వేగిపోయేటట్లు చేశాడు. అది అర్పణ. పువ్వు తన పరిమళంతో గాలిని మధురితం చేస్తుంది. అటువంటి అర్పణేనా దీనికి పరాకాష్ట? అక్కొచ్చింది. వంశీ పరిగెత్తుకుంటూ ఆటో దగ్గరకొచ్చి సూట్ కేస్ అందుకున్నాడు. కీర్తి ఆటో అతనికి డబ్బులిచ్చి లోపలికి వస్తుంటే, అక్క నాకేం తెచ్చావు? ప్రీతి వచ్చి చుట్టుకుంటూ అడిగింది. తల్లి వంటింట్లో వచ్చి కొంగుతో చేతులు తుడుచుకుంటూ హడావిడిగా ఎక్కడ పని అక్కడ వదిలేసి వచ్చింది. ఆవిడ మొహంలో ఎన్నో ఏళ్లుగా తప్పిపోయిన కూతురు తిరునాళ్ళలో దొరికినంత ఉత్సాహం. తండ్రి నవ్వుతూ కళ్ళతోనే ఆహ్వానించాడు. ఆ కళ్ళల్లో 19 ఏళ్లుగా పెంచుకున్న నమ్మకం, దాన్ని మించి పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో పెరిగిన కూతురన్న గర్వం. అబ్బా, 3 రోజులకే ఇల్లంతా బోసిపోయిందే తల్లి. రేపు నీ పెళ్ళై వెళ్ళిపోతే ఎలాగో. సుభద్ర కాఫీ తీసుకొచ్చి అందిస్తూ అంది. కీర్తి తల్లి కళ్ళల్లో చూసింది. నాకేమీ అనిపించదే. వీళ్ళందరినీ వదిలి ఎలా ఉండాలన్న దిగులు పటాపంచలయ్యిందేమిటి? పైపెచ్చు వీళ్ళంతా నన్ను వదిలిపెట్టి పోతే బావుణ్ణు. హాయిగా ఒక్కదాన్నే గది తలుపు వేసుకుని పడుకొని అతని గురించి ఆలోచించుకోవచ్చును అనిపిస్తోందేమిటి? వీళ్ళు నన్ను, నా ఆలోచనలు వదిలిపెట్టిపోరా? ఆలోచించుకునే పాటి స్వతంత్రమైన నాకు ఉంటే బావుణ్ణు అనుకుంది. ఉదయ్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అన్నాడు తండ్రి కాఫీ కప్పు కింద పెడుతూ. ఏం రాశాడు? నిర్భావంగా అడిగింది కీర్తి. నువ్వు లేకుండా మేమెందుకు విప్పుతాం తల్లి అన్నాడాయన. ఉత్తరం కావాలంటే ముందు లంచం ఇవ్వాల్సిందే. ప్రీతి అక్క ముందు ఉత్తరం ఆడిస్తూ అల్లరిగా అంది. కీర్తి లేచి ఆమెని తప్పించుకుని లోపలికి వెళ్ళిపోయింది. బావ ఉత్తరం వద్దా? ఆశ్చర్యంగా అడిగింది ప్రీతి. ముందు స్నానం చెయ్యాలి అంది కీర్తి. వెళ్ళమ్మా. పెళ్లి బాగా జరిగిందా అడిగింది తల్లి. ఆ అని కీర్తి లోపలికి వెళ్ళిపోయింది. ప్రీతి నీలం రంగు కవర్ తీసుకెళ్లి కీర్తి మంచం మీద పెట్టి యువతలికి వస్తుంటే అది ఎగిరిపోయి మంచం క్రింద పడిపోయింది. ప్రీతి వచ్చి మంచం మీద పెట్టి దిండును దాని మీద బరువుగా పెట్టి వెళ్ళింది. బరువుకి రెపరెపలాడుతూ ఆగిపోయింది ఉత్తరం. బాత్రూంలో గడియ పెట్టుకోగానే కీర్తి శరీరానికి, మనసుకి ఒక్కసారిగా రెక్కలొచ్చినట్లు అనిపించింది. ఆమె మొదటగా చేసిన పని తన కాలివేళ్లని, మువ్వల పట్టీని అపురూపంగా తడుముకోవటం. ఆ తర్వాత శరీరానికి స్వేచ్ఛ ప్రసాదిస్తూ ఒక్కొక్క అచ్ఛాదనే తొలగిస్తూ మనసుని ఇన్నాళ్ళు మూసిపెట్టి ఉంచిన ఒక్కొక్క రెక్క తొలగించింది.
నీళ్ళల్లో చెయ్యి పెట్టగానే అతను అక్కడున్నాడన్న భావన తనని అంటిపెట్టుకుని ఇన్నాళ్ళు పెరిగిన తనువుని సరికొత్తగా చూసుకుంటున్న అనుభూతి, ప్రతి అణువు ప్రత్యేకమైన అందంతో ఎగిసి పడుతున్న తీరు పట్ల విస్మయం, శరీరాన్ని నీళ్లు చల్లార్చలేని తాపం, అదోలాంటి దాహం. ఇన్ని ఏళ్లుగా ఈ భావాలకి దూరంగా ఉన్న నన్ను పశ్చాత్తాపం. నువ్వు పుట్టిందే నా కోసం అనిపించింది. అతని స్వరం ఆమె చెవుల్లో మారుమోగుతోంది. మళ్ళీ మళ్ళీ పునరర్చన చేసుకుంటున్న కొద్దీ ఒకటే పులకింత. నీళ్లు ధారగా పడుతుంటే అతని కళ్ళల్లో కనిపించిన ఆరాధనకి పరవశం, అతను స్పృశించిన శరీరాన్ని తడుముకున్న కొద్దీ కలిగే మైమరుపు, ప్రపంచమంతా మాయమై తనని ఒక దీవిలో ఒంటరిగా ఉంచేస్తే ఎంత బావుణ్ణు అనిపిస్తోంది. కీర్తి, కీర్తి, ఎంతసేపే, టిఫిన్ చల్లారిపోతుంది. తలుపు మీద దబదబా బాదుతున్న తల్లి పెట్టిన కేకలు తన కలల సామ్రాజ్యాన్ని పతనం చేయడానికి శత్రు సైన్యం రోగించిన రణబేరిలా వినిపించింది. కీర్తి బొమ్మల బట్టలు వేసుకొని బయటికి వచ్చింది. దోశలు చల్లారితే బావుండవు, తిను. తల్లి ప్లేటు చేతికిచ్చింది. ఈ టిఫిన్లు, భోజనాలు అన్నీ ఇంత ముఖ్యమా ఇప్పుడు అనిపించింది కీర్తికి. ఏం రాశాడమ్మా బావా? తండ్రి ఆఫీస్కి వెళ్ళబోతూ వచ్చి అడిగాడు. దోశ మొక్క గొంతులో అడ్డుపుడినట్లయింది. ఇంతవరకు ఆ ఉత్తరాన్ని విప్పి చదవనే లేదు. మంచినీళ్లు త్రాగి ఇంకా చదవలేదు నాన్నా, చాలా అలసటగా ఉంది అంది. గోరు చిక్కుడుకాయలు తెచ్చుకొని వలుచుకుంటూ సుభద్ర. ఏం నగలు పెట్టారు విశాలికి? బాగా ఉన్నవాళ్ళే అనుకుంటాను పెళ్ళికొడుకు వాళ్ళు అంది. నగలు, చీరలు, వంటలు, బాధ్యత లాంటి లౌకికమైన విషయాలన్నీ మాయమైతే అనిపించిన మౌనంగా ఊరుకుంది కీర్తి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అలా ఉన్నావేమిటి? ఎవరైనా ఏమైనా అన్నారా? ఏం జరిగింది అసలు? ఆవిడ కంగారుగా అడిగింది. ఏం జరిగిందంటే? కీర్తి మనసు ఆమె మాట వినే స్థితిలో లేదు. అదోలాంటి ట్రాన్స్లో ఉంది. ఆమె బలవంతంగా ఆ మైకం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూ చిరునవ్వు నవ్వి, అంతా బాగానే జరిగిందమ్మా, ఎంతో బాగుంది. చాలా చాలా హాయిగా అనిపించింది. ఆ కాసేపు పడుకుంటాను అని ప్లేట్లు సింకులో పడేసి చేయి కడుక్కొని తన గదిలోకి నడిచింది. ఈ ఈడులో ఎవరి పెళ్లి చూసినా ఆడపిల్లలకి తమ పెళ్లి ఊహలే ఊరిస్తుంటాయి, సహజం అని సుభద్ర నవ్వుకుంది. అలసిపోయిన తనువు, మనసు త్వరగానే నిద్రలోకి జారిపోయాయి. ఎవరో చెవిలో నోరు పెట్టు గుసగుసలాడుతున్నారు. ఐ లవ్ యూ కీర్తి, నువ్వు పుట్టిందే నా కోసం. ఈ పరిచయం ఈ జన్మది కాదు. అతను చాలా దగ్గరగా, శరీరాన్ని మొత్తంగా అంటిపెట్టుకున్నంత దగ్గరగా, కానీ ఆమె చేతులకి దొరకటం లేదు. అందినట్లే అంది దూరమైపోతున్నాడు. జాగ్రత్తావస్థలో సైతం ఆమెని విడిపోయట్లేదు. ఈ శూన్యమైన హృదయంలో ఎందుకు రంగురంగుల చిత్రాలు చిత్రిస్తున్నాయి? నా బాధే నీకు విశాలమైతే బాధపడ్డాను. ఎంత బాధైనా ఓర్చుకుంటాను. కీర్తి, కీర్తి మొహం మీద చల్లగా తగిలిన కళ్ళు విప్పింది. నీళ్లు జల్లుతూ మైత్రి నవ్వుతూ కనిపించింది. నువ్వా? లేచి కూర్చుంది కీర్తి. ఏమిటే నిద్రలో డ్యూయెట్లేసుకొని స్విట్జర్లాండ్లో, సింగపూర్లు తిరిగేస్తున్నావు? నన్ను దగ్గరగా లాక్కొని నా బుగ్గని. అబ్బా చెప్పలేనే బాబు, నేను కాబట్టి సరిపోయింది. అదే మీ అమ్మగారైతే మా మైత్రి ఆట పట్టించింది. చాలే ఊరుకో, ఉడుక్కుంది కీర్తి. ఏమిటంత పులకింత? ఉదయ్ గాని సడన్గా శృంగార పురుషుడై ఏమేమో రాసి పారేశాడా ఉత్తరంలో అంది మైత్రి. కీర్తికి ఉత్తరం సంగతి గుర్తొచ్చింది. చీపో అంటూ ఉత్తరం కోసం వెతికింది. ఏమిటే వెతుకుతున్నావు? ఉదయ్ రాసిన ఉత్తరం ఇదిగో. నువ్వు దిండుతో పాటు దాన్ని నలిపేసి పారేశావు. పాపం, అక్కడ అతని మనసెంత నలిబిలి అయిపోయి ఉంటుందో. మైత్రి దాన్ని సాపు చేస్తూ అంది. ఆ మాటలకి కీర్తి మనసులో కలుక్కుమంది. ఉత్తరం అందుకొని చింపి చదివింది. ఇదండి పార్ట్ 6. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే
Please like, share, comment and subscribe my channel. Thanks for watching my video.